మాట్లాడుతుండగా సింహాసనం మీరే తన నోటి నుండి మీ మాటలు పెట్టి ఆ 4 మాటలు అందరితో పరిశుద్ధాత్మక మాట్లాడుతూ రాక ఆ మాట ద్వారా మేమందరూ ప్రోత్సహించబడి మీ ఆచరణ స్వాధీనం పెట్టుకుని మాతో మాట్లాడాలి. సజీవులను ఒకే లోకరక్షకుడైన క్రీస్తు యేసు నామములో మనములను వేడుకొనుచున్నాము తండ్రి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవునికి చాలా థ్యాంక్ఫుల్. అంటే ఇక్కడ 7 మాటలు మాట్లాడుకున్న దాంట్లో వయసులో అయినా ఎందులో అయినా నేను చాలా చిన్నదాన్ని. అయినప్పటికీ దేవుడు నన్ను ఎంచుకొని ధన్యత ఇచ్చిన విధానం బట్టి వందనాలు. అండ్ అంకుల్ ఆంటీకి ఎల్డర్ పీపుల్కి కూడా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సంతోషంగా ఉన్నవారు బిగ్ హల్లెలూయా, నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా. మీరందరూ చాలా మంచివారండి. ఓకే, నేను ఇక్కడ నించొని మాట్లాడే ఎంతమందికి సంతోషంగా ఉంది? కొంతమందికేనా? నేను అందరూ సంతోషిస్తారు అనుకున్నాను. వెనక ఆంటీ వాళ్ళు చేతులు ఎత్తట్లేదు. ఓకే, ఇప్పటి వరకు మనం 3 మాటలు విన్నాం కదండి. 4వ మాట మత్తయి 27:46 ఏలి ఏలి లామా సబక్తాని. ఆ మాటకు అర్థం నా దేవా నీవు ఏల నా చేయి విడిచితివి. ఇంగ్లీష్లో చూస్తే మై లార్డ్ వై హాస్ ద ఫోర్సేకెన్ మీ. ఇక్కడ మనం ఒక పిక్చరైజేషన్ చూస్తే 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. అంటే ఈ రోజనే కాదు, మన దేవుళ్ళో వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం కదండి. ఈ మాటలు కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం చూస్తే 33.5 సంవత్సరాలు తండ్రితో సావాసం కలిగి ఉన్న కుమారుడు ఆయన శిలువ అప్పచెప్పాలి, శిలువ ఆయన అప్పచెప్పుకోవాలనుకున్నప్పుడు ఆయన అంత బాధపడలేదు. శిలువలో ఆయన మీకులు దిక్కొట్టి ఆయన శరీరం దున్నపడినప్పుడు ఆయన అంత బాధపడలేదు. ఆయన పక్కన బల్లె పొట్టు పొడిచినప్పుడు ఆయన అంత బాధపడలేదు. ఆయన కార్యాలు చూసి ఎవరైతే ఆయన దేవుడని ఒప్పుకున్నారో వాళ్ళే ఆయన దూషించినప్పుడు ఆయన బాధ కలగలేదంట. ఏంటి, 33.5 సంవత్సరాలు ఆయనతో కలిగి ఉన్న సావాసం 3.5 గంటలు తండ్రి ఎడబాటుని ఆయన తట్టుకోలేకపోయారంట, ఒప్పుకోలేదంట. ఇక్కడ మనం ఒకవేళ పాత నిబంధనలో చూస్తే తండ్రి కుమారుడు వస్తారు, మన కోసం సిలువ వేయబడతారు అన్నది ఉన్నది. కానీ ఎక్కడ కుమారుడు తండ్రిని ఇలా ప్రశ్నిస్తారు అన్నది లేదు. మనం కొత్త నిబంధనలో చూసుకున్న ఇక్కడ తప్ప ఇంకెక్కడ కుమారుడు తండ్రిని ప్రశ్నించలేదు. అంటే ఎంత బాధ కలిగి ఉండకపోతే ఆయన ఆ మాట అంటారు, అంతే కదండి. ఇప్పుడు మీరున్నారు, ఎవరైనా సరే మనుషులు సహజం అది. ఇప్పుడు మన పిల్లలు మనకు అవసరతలో ఉండాలి, ఒక కష్టంలో ఉన్నారు, ఒక బాధలో ఉన్నారంటే అది తల్లిదండ్రులుగా మన బాధ్యత. పిల్లలతో ఆ టైంలో ఉండడం, వాళ్ళ పక్కన ఉండడం, ఆ పనులన్నీ మానుకొని కూడా మన పిల్లలతో ఉంటాం. ఇక్కడ నాకు తెలిసి తండ్రిది చాలా అవసరం ఉంది యేసయ్యతో పాటు ఆయన సన్నిధి ఉంచడం. కానీ ఇలాంటి టైంలో ఎందుకు దూరం అయ్యారు, ఇలాంటి టైంలో ఎందుకు వదిలేస్తారు? ఏం కుమారుడు కన్నా ఇంకెవరైనా ఎక్కువైపోయారా? కుమారుడు చేయదులో ఆయన ఎవరు చేపట్టుకోవాలనుకున్నారు? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించానా? దేవుడు చెప్తున్నాడు కదా, ఈరోజు నా కుమారుడు చేయి వదిలింది నేను నీ చేయి పట్టుకోవడానికి, మన చేతిని పట్టుకోవడానికి. కేవలం మన కొరకే ఆయన కుమారుడు చేయి వదిలేశారంట. అంటే ఎంతగా ప్రేమించకపోతే మన కుమారుడు తన సొంత కుమారుడు చేయి వదిలేస్తారండి. ఇప్పుడు మన పిల్లల కన్నా మనల్ని ఎవరూ ఎక్కువ కాదు. మన పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులుగా మనం ఎక్కడ వాళ్ళని ఒకరి ముందు తక్కువ చేసి మాట్లాడరు. మన పిల్లల్ని మనమే సమర్థించుకుంటాం, తప్పు చేస్తారా చిన్నపిల్లలు తెలియదని. కానీ ఏ తప్పు చేయకుండా ఏ తప్పు చేయలేదు ఆయన, ఏ తప్పు చేయకుండా మనల్ని ఎంత ప్రేమిస్తా అంటే ఆయన మన చేయి పట్టుకోవడానికి, తండ్రి మనతో ఉండడానికి మన పాపదోషాలు అడ్డంగా ఉన్నాయి. అంటే ప్రేమించే వారికి నాకు తెలిసి శిక్షించే హక్కు ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమిస్తారు పిల్లల్ని, తల్లిదండ్రులు శిక్షించరండి పిల్లల్ని. తప్పు చేస్తే మందలిస్తాం కదా, సో ఇంకా ఆ హక్కు ఉంది. కానీ ఆయన ఆ హక్కును ఉపయోగించుకోలేదు. తన కుమారుని పంపించి తన కుమారుని శిక్షించారంట. అంటే ఎంత ఆయన మనల్ని ప్రేమించారండి. అదే కాకుండా ఇక్కడ మన కుమారుని కూడా చూస్తే యేసయ్య కూడా ఆయనకి తెలుసు అంట, ఆయన ఏ నిమిత్తం వస్తున్నారో అన్నది ఆయనకు తెలుసు కదండి. పాత నిబంధన అంతా రాస్తుంది. సో ఆయనకి తెలియదు, ఆయనకు తెలిసి ఎందుకోసం వస్తున్నారు అన్నది. నేనైతే అనుకుంటాను ఈ మాట అనగానే తండ్రికి ఒక గ్రహింపు వచ్చి ఉంటుందేమో, నేను వదిలితేనే కదా నా తండ్రి నా పిల్లలు చేపట్టుకోగలరు, నేను చేసిన త్యాగానికి అర్థం ఉంటుంది అని చెప్పి ఈ మాట అనగానే తండ్రి కూడా యేసయ్య కూడా కామ్ అయిపోయింది. ఆయనకి కూడా గ్రహింపు వచ్చే ఉంటుందని. నాకు ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తే ఒకటే గుర్తొస్తుంది, తండ్రి కుమారులు ఇద్దరు మనల్ని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారని పోటా పడుతున్నారేమో అనిపిస్తుంది.
అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తనకు ఒక్కగానొక్క కుమారుని త్యాగం చేసి చేయి వదిలి మన చేయి పట్టుకున్నంత తండ్రి ప్రేమిస్తే తనని తను శిక్షించుకొని తన సిలువు కప్చెప్పుకొని మనల్ని తండ్రిని కలపడానికి తండ్రి ఎడబాటును కూడా సహించేంత కుమారుడు ప్రేమించాడంటండి. ఎంత బాగుంది కదా వినడానికి. నాకైతే మాటలు చాలట్లేదు అది ప్రేమను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా అన్నది కదా. సో ఇంత చేశారు కదా, మనం ఎప్పుడైనా గ్రహించి మనం ఎవరి చేయి పట్టుకున్నాం మనం ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నామా? మనం అంటాం నేను తండ్రి చేయి పట్టుకున్నాను అనేసి. కానీ మళ్ళీ మనం క్వశ్చన్ వేసుకుంటే మాటలతో అంటున్నామా, చేతులతో చూస్తున్నామా? చేయి పెట్టడం ఇన్ ది సెన్స్ జీవితం పెడుతున్నట్టేనండి. ఇప్పుడు చాలామంది దగ్గర నేను విన్నాను, ఎలా ఉన్నారండి ఏంటైనా మా మమ్మీ ఎవరైనా పలకరిస్తే ఏముండడం అండి, దేవుడు మమ్మల్ని సమస్యలకు అప్పచెప్పేసినట్టున్నారు అంటే ఆ మాట మనం ఎంత తేలిగ్గా అంటాం. అప్పచెప్పేశారేమో అని. తన కుమారుడు చేయి వదిలిందే నీ చెయ్య నా చెయ్య పట్టుకోవడానికి అయినప్పుడు మనల్ని ఎందుకు సమస్యలకు అప్పచెప్తారు, మనల్ని ఎందుకు సమస్యల్లో వదులుతారు అని మన బైబిల్ అంతా వాగ్దానం ఇచ్చారు కదా. నిన్ను విడువను ఎడబాయను అన్నారు, నిన్ను అరచేతిలో చెప్పుకొని ఉన్నాను అన్నారు. నీకన్నా ఎక్కువైన తన కుమారుడిని వద్దనుకొని నీ చేయి పట్టుకున్నప్పుడు సమస్యల్లో మన చేయి ఎందుకంటే వదిలేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రహం మనకి ఎలా వస్తుంది? 3D షో ఎంతమంది తెలుసండి? 3D షో వినే ఉంటారు కదా. పిల్లలు చూసిన కార్టూన్ దాంట్లోనే కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారనమాట. అవి మనకి ఎలా కనిపిస్తాయి అంటే ఒక గ్లాసెస్ ఇస్తారు వాళ్ళు. ఆ గ్లాసెస్ పెట్టుకున్నాం అనుకోండి, అది బొమ్మ మన మీదకే వచ్చేసినట్టు, మనల్ని ఏదో చేసేసినట్టు భయపడిపోతారనమాట. అందులో బాగా ఆ షోస్ చూసి అలవాటు అయిపోయిన వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అది నన్ను ఏం చేయలేవు, అదొక ఎఫెక్ట్స్ అంతే, అంతకుమించి ఇంకేం చేయలేవని వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. అంటే ఆ గ్రహింపాలకు రాబట్టే కదా. ఈరోజు అదే వాళ్ళకి తెలియని వాళ్ళకి కొత్తలాగా నాలా ఎవరైనా చూసేవాళ్ళు అనుకోండి, నా మీద ఏదో వచ్చేస్తుంది, నాకు ఏదో అయిపోతుంది, అది నా మీదకే వచ్చేస్తుంది అని చెప్పి భయపడతారు. ఎందుకు? వాళ్ళకి ఆ గ్రహింపు లేక. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. నువ్వు గ్రహింపు తెచ్చుకో. నేను వదిలింది నా కుమారుడు చేయి నీ చేయి పట్టుకోవడానికి, నీతో ఉండడానికి. అలాంటప్పుడు ఎందుకు నేను వదులుతాను? వదిలిన కుమారుడు ఊరుకుంటారా? ఆయన అంత త్యాగం చేసింది తండ్రి ఎడబాటు ఆయన భరించింది కూడా మనల్ని దేవుడికి దగ్గర చేయడానికే కదా. అలాంటప్పుడు ఆయన ఊరుకుంటారా? అయినా కొంతమంది అంటారు, లేదండి మా సమస్యలు మాకు తెలుసండి, మిగిలిన వాళ్ళకి లోతెంతో తెలుసు, ఒడ్డును కూర్చున్న వాళ్ళు మాట్లాడని చాలా సామెతలు చెప్తూ ఉంటారు అన్నమాట మన పెద్దలు. అలా తీసుకున్నా ఇక్కడ పిల్లలు కలిగిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు కదా. ఒకప్పుడు మీ పిల్లలు స్కూల్కి పెట్టిన వాళ్ళే కదా, అవునా కదండి? మీరు స్కూల్ ఫస్ట్ డే మీ పిల్లల్ని దింపినప్పుడు ఎంతమంది పిల్లలు మమ్మీ టాటా డాడీ టాటా అని చెప్పి చక్కగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు? చేతులు ఎత్తారా? ఒక్కరి పిల్లలు లేరా? వెళ్ళలేదు అంటే ఎవరి పిల్లలే వెళ్ళలేదు. అంటే మనకు తెలుసు. అంటే మీరు అక్కడ పిల్లల్ని వదిలేసి వచ్చినంత మాత్రాన నేను అనగలనా అదేంటండి మీ పిల్లలంటే మీకు ఇష్టం లేదా, అలా వదిలేసి వచ్చేసారు, స్కూల్లో అబ్బాయి అంత ఏడుస్తున్నాడు, పాప అంత ఏడుస్తుంది, అలా ఎలా వదిలేశారు అని చెప్పి అనగలమా? మీకు తెలుసు మీ పిల్లల పట్ల మీకు ఎంత ప్రేమ, ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ మీకు ఉందని మీకు తెలుసు. అక్కడ వదిలింది ఎందుకు? అక్కడ వదిలితే లోకానుసారంగా వాళ్ళు ఏదో వెళ్ళి నేర్చుకొని వాళ్ళ జీవితానికి అది ఉపయోగపడుతుంది, అవసరం కాబట్టే కదా వదిలేరు. పర్మనెంట్గా వదిలేశారా? వదలలేదు కదా. ఈరోజు కూడా మనం దేవుడు ఒకటే గ్రహించాలనుకుంటున్నాం, నీ చేయి విడిచిపెట్టాను. ఎందుకంటే సమస్యలు అన్నది మన మీద ఏలుబాటు చేయలేవు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన వెల కట్టేశారు కదా అక్కడ సిలువలో. దాన్ని కదా ప్రతి సంవత్సరం మనం ధ్యానించుకుంటున్నాం. మరి అలా ఆయన వెల చెల్లించేకి ఇంకా అట్లా మనం ఏ అధికారం చేస్తే, మిమ్మల్ని నన్ను భయపెట్టడానికి ఏవో చూపిస్తే, అదే మీరు గ్రహింపు ఉండి మీరు ఎవరి చేతిలో ఉన్నారో, మీ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టుకున్నారన్న గ్రహింపు మీకు ఉంటే, నాకు తెలిసే మనల్ని ఏం చేయలేవు. మన తండ్రినే మనకు కాపాడేవారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట లోకస్లో చూస్తే యవనస్తులు ఎవరి చేతులు అంటే వాళ్ళ జీవితాన్ని పెట్టుకుంటున్నారు. 20 ఏళ్ళు అంటే ఇంకా ముందే పెట్టేసుకుంటున్నారులేండి. 20 ఏళ్ళు 25 ఏళ్ళు కనీ పెంచిన తల్లిదండ్రులను కాదని నిన్న కాక మొన్న పరిచయమైన వాళ్ళు నేను ప్రేమిస్తున్నాను, నేను ఎంత బాగా చూసుకుంటాను అంత బాగా చూసుకుంటాను అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మేసి వాళ్ళ చేతిలో జీవితాన్ని పెట్టి ఎంత బాధపడుతున్నారు. ఇది స్మార్ట్ జనరేషన్ కదండి. ఫోన్స్ దగ్గర నుంచి అన్నిటి వరకు స్మార్ట్గా ఆలోచించి నాకు ప్రూఫ్ కావాలి, నాకు వారంటీ కావాలి అని అడుగుతారు. మరి లైఫ్ ఒకరి చేతిలో పెట్టినప్పుడు అది మనం ఎందుకు చూస్తాం? అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచి నేను కాలేజ్కి వెళ్తున్నాను మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను డాడీ అంటే, నా కూతురు నా కొడుకు కాలేజ్కే వెళ్తున్నారు, పలానా ఫ్రెండ్తో వెళ్తున్నాను, పలానా ఫ్రెండ్తో వెళ్తున్నాను, పలానా చోటుకి వెళ్తున్నాను, పలానా చోటుకి వెళ్తున్నారని నమ్మి మనల్ని పంపిస్తే మనం ఏం చేస్తాం?
ఆ మాటలు పక్కన పెట్టి ఇంకెవరినో కలడానికి ఇంకెవరినో మాట్లాడడానికి వెళ్తున్నాం. అంటే అది గ్రహిస్తే వాళ్ళు 20 ఏళ్ళు కని పెంచిన తల్లిదండ్రుల మాటనే పక్కన పెట్టి వాళ్ళని మోసం, ఒక విధంగా చెప్పాలంటే మన వాడుక భాషలో మోసం చేసి వచ్చి నన్ను కలుస్తున్నారంటే రేపు పొద్దున 80 ఏళ్ళు 70 ఏళ్ళ జీవితం నన్ను మోసం చేయడానికి గ్యారంటీ ఏంటి? అంతే కదా. కానీ ఇక్కడ మనకి ప్రూఫ్ ఉంది, బైబిల్లో క్లియర్గా ప్రూఫ్ ఉంది. ఎగ్జాంపుల్ యోబ్నే తీసుకోండి. యోబ్ ఎంత శోభ అనుభవించారు, కానీ ఆయన వదిలేశారా దేవుని? ఆయన నమ్మింది ఏంటి? నా ఆత్మ దేవుడితో ఉన్నది, నేను పరలోకానికి వెళ్ళినా నా ఆత్మ ఆయన చేతిలోనే ఉంటుంది, ఆయన సన్నిధిలో ఉంటుందని నమ్మారు. అలా దేవుడు యోబుని చంపేసి ఆత్మను పరలోకాన్ని తీసుకెళ్ళి మాట నిలబెట్టుకున్నారా? లేదు కదా. ఆయన ఉన్నప్పుడే, సజీవుగా ఉన్నప్పుడే ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ ఆయనకి తెచ్చి ఆయనకున్న ఆస్తి కంటే రెట్టింపిచ్చి ఆయన మాట నిలబెట్టుకున్నారు. అంతే కదా. మాట నిలబెట్టుకున్న ఈయన తర్వాతే ఎవరైనా నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరికి పోతారు? నన్ను ప్రేమించి మనల్ని ప్రేమించి కుమారుడినే వదిలేస్తారంటే ఇంక నిన్ను నన్ను ఎందుకు వదిలేస్తారు? మనల్ని వదలరు కదా. అది కేవలం మన గ్రహింపులో ఉంటుంది. సో ఈరోజు దేవుడు మనకు ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం. నువ్వు నమ్మి ఎప్పుడైతే నా జీవితాన్ని నా చేతిలో పెడతావో, నేను నా కుమారుని వదిలేయడానికి, నా కుమారుని ఎడబాటుని కూడా సహించింది కేవలం నిన్ను నన్ను దగ్గర చేయడానికే అని ఈరోజు చెప్తున్నది. ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, నాకు తెలిసి ఈరోజు గుడ్ ఫ్రైడే కాదండి, ప్రతిరోజు చేసుకుంటే ఎవ్రీడే గుడ్ డే, ఎవ్రీడే ఈజ్ ఆస్పీషియస్ డే. ప్రతిరోజు కూడా మంచి రోజే అవుతుంది. అది మనం గ్రహించి మనం ఎవరి చేతిలో ఉన్నామన్నది తెలుసుకునే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నామంటే నాకు తెలిసి ప్రపంచంలో అంతకన్నా సురక్షితమైన చోటు, రక్షణ ఇచ్చే చోటు నాకు ఇంకెక్కడా కనిపించలేదు. ఎందుకంటే నేను చూసినంత వరకు ఎవరు శాశ్వతం కాదు. కానీ ఇక్కడైనా అక్కడైనా శాశ్వతమైనది మన తండ్రి, మన యేసయ్య మాత్రమే. సో ఎప్పుడైతే ఆయన చేసిన త్యాగానికి, చేసిన ఒక సిలువ యాగానికి మనం ఎప్పుడైతే గ్రహింపు తెలుసుకొని, కుమారుడు ఎడబాటు అయింది, తండ్రి చేయబడిచింది మీకోసం నా కోసం అని చెప్పి మనం ఎప్పుడైతే తండ్రికి ఇష్టంగా దగ్గరగా ఉండాలనుకుంటామో, ప్రతిరోజు ఈ మనం ధ్యానం చేసి మన లైఫ్కి అప్లై చేస్తామో, నాకు తెలిసి మనకంట ధన్యులు, మనకంట సురక్షమైన ప్లేస్ ఇంకెక్కడ మనం ఎక్కడ ఉండలేం. ఎవరైనా చెప్పినా నేను ఎవరి చేతిలో ఉన్నానో నాకు తెలుసు కాబట్టి నేను ఎంత ధైర్యంగా అయినా ఉండగలను. ఎందుకంటే నేను ఎవరి చేతిలో ఉన్నానో, నాకు ఏ హాని కనుగొవాడు నా దేవుడు కనుక ఆయన చేతులు మనం అప్పచెప్పుకొని, ఇది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ప్రతిరోజు మనకి ఎవ్రీడే గుడ్ డే ఆస్పీషియస్ డే. దీన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి మనందరం కళ్ళు మూసుకొని, ఈ రోజు వరకు అనుకున్నాం దేవా నేను నా చేతికి అప్పచెప్పాననేసి అనుకున్నాను. సరే ఈరోజు అప్పచెప్పుకోలేని వాళ్ళు అప్పచెప్పుకుందాం. ఇది గ్రహించినందుకు మనల్ని హెల్ప్ ఆయన్నే అడగమన్నాం. ఇప్పుడు పిల్లలు పట్టుకున్నారనుకోండి, మన చేతులు ఎలా పట్టుకుంటారు, ఎలా పట్టుకుంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు చేయి కాబట్టి మన చెయ్యి అంతా ఆయన పట్టదు. అదే ఆయన మన చేయి పట్టుకున్నారనుకోండి, ఇలా పట్టుకుంటారు కదా. మనకు నచ్చినవి దొరికినా వేలు వదిలేసి వెళ్ళిపోతాం, మనకు దొరికింది అనేసి. తండ్రి ఉన్నారా, ఎవరి పక్కన ఉన్నారన్నది చూసుకోం. అదే ఆయన మన చేయి పట్టుకుంటే మనం ఎటువైపు వెళ్ళాలా, ఎలా వెళ్ళాలా అన్నది ఆయనే మనల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆయన్ని అడుగుదాం, ఆయన చేతితో మనల్ని పట్టుకోమందాం. ఆ చేతిని మన చేతిలో పెట్టి, మన చేతిని ఆయన చేతిలో పెట్టి ఉండే సహనాన్ని కూడా ఆయనకి ఇచ్చి ఆయనే మనం నడిపించాలని ఒక్కసారి అడుగుదాం. కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, నాయన రాజుగు, నేను ఈరోజు నీ పరిశుద్ధాత్మతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన. నైనా నువ్వు తండ్రిని ఈ ఎడబాటును కూడా భరించింది మమ్మల్ని తండ్రికి దగ్గర చేయడానికే, తండ్రి కుమారుని వదిలింది మా చేయి పట్టుకోవడానికే తండ్రి. ఈరోజు మాటల వరకే ఉంచామేమో, కానీ ఇక మీదటి చేతులతో ఉంచి మా జీవితాన్ని నీ చేతిలో పెట్టులాగా తండ్రి, మా చేతిని నీ చేతిలో ఉంచులాగా మాకు సహాయం చేయండి నాయన. తప్పుదావులు వెళ్తే మీరే మమ్మల్ని నడిపించి, మీ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మాతో ఉంచి, మీ మాటల్లో గ్రహింపు మాకు తెలియజేసి మీరే మమ్మల్ని ఆత్మకు మీ పరిశుద్ధాత్మతో నడిపిస్తారంట. నజరేయుని యేసుక్రీస్తు నామములో చిన్న ప్రాణి వేడుకుంటున్నాం తండ్రి.